భగీరథ బెయిల్కి సంబంధించి కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అని మనం చూసాము. తర్వాత బీజేపీతో అడ్వకేట్లకు సంబంధించిన వర్షం కూడా మనం చూసాం. అయితే అసలు కోర్టులో ఏం జరిగింది, అసలు ఈ సెక్షన్లో ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంది దాని మీద దీనికి సంబంధించి రామనరసింహ గౌడ్ గారు అడ్వకేట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ భగీరథ కేసు సంబంధించి సెక్షన్లు ఏంటి, దాంట్లో పడే శిక్షలు ఏంటి, ఈరోజు కోర్టులో ఏమైనా ఆర్గ్యుమెంట్ జరిగింది? గౌరవ హైకోర్టులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీ గారు అదేవిధంగా బండి భగీరథ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు వాదోపవాదనలు ఈరోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈరోజు గౌరవ హైకోర్టులో జరిగింది. ముఖ్యంగా బండి భగీరథ్ పైన ఏదైతే పోక్సో యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 and 6 ఎట్ ద సేమ్ టైం బిఎన్ఎస్ 74 and 75 అదేవిధంగా వివిధ చట్టాల కింద ఏదైతే బండి భగీరథ కేసులు నమోదు చేయడం జరిగిందో దానికి ఈరోజు గౌరవ హైకోర్టులో వాళ్ళు అతనికి బెయిల్ ఆర్డర్ పైన అదేవిధంగా ఏమైనా రిలీఫ్ కోసం వాళ్ళు గౌరవ హైకోర్టు రావడం జరిగింది. అయినప్పుడు కూడా కోర్టు ఇద్దరి వాదనలు అయిన తర్వాత రేపటికి ఈ కోర్టు వాళ్ళ బెయిల్ పిటిషన్ సంబంధించిన వాయిదాలు రేపటికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కేసులో ఎవరైతే మైనర్ బాలిక ఉన్నదో మైనర్ బాలిక మొదట్లో కానీ తర్వాత కానీ పోలీసు ఎవరైతే రాష్ట్ర పోలీసు వారు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయి తరఫున ఈరోజు ఇవాళ గౌరవ హైకోర్టులో వాళ్ళు వాదనలు 10 వాదనలు వినిపించడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ కేసు మొత్తం మీద ఏజ్ అనేది చాలా కీలకంగా ఉంది. ఒకవైపున బాధితులతో అడ్వకేట్లేమో మైనర్ అంటారు, కానీ వాళ్ళు భగీరథ అడ్వకేట్లేమో మేజర్ అని చెప్పి అంటారు. ఈ కాంట్రవర్సీలో కోర్టు ఎలాంటి క్వశ్చన్ చేసి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ బెంచ్ మీద వినిపించారు? సారీ వాస్తవానికి వాళ్ళు అమ్మాయి బర్త్ సర్టిఫికెట్లు 2 విధాలుగా ఉన్నాయి. దాంట్లో ఒకటేమో 2000 సంబంధించింది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా అట్లా కూడా చూసుకున్నా కూడా అమ్మాయి మైనర్ అవుతుంది కాబట్టి పోక్సో కేసు దీనికి అప్లికేబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ కౌన్సిల్ ఏవైతే నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో తను కూడా వాదనలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్గా అమ్మాయి మైనర్ అని చెప్పేసి వాళ్ళు బలంగా వినిపించడం జరిగింది. అందులో భాగంగానే పోక్సో కేసు కంపల్సరీ, పోక్సో యాక్ట్ కంపల్సరీ దీనికి వర్తిస్తుందని చెప్పేసి గౌరవ పీపీ గారు కోర్టు దృష్టి తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా మనం గమనిస్తే ఈ కోర్టు ఆర్గ్యుమెంట్స్ ప్రకారం చూస్తే మధ్యంతర బెయిల్కి సంబంధించి రేపు పోస్ట్పోన్ చేయడం జరిగింది, రెగ్యులర్ బెయిల్ వారం పోస్ట్పోన్ జరిగింది. అంటే రేపు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయా? దాంట్లో ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు వినిపిస్తారా, లేకపోతే భగీరథ తరపున అడ్వకేట్ వినిపిస్తారా? బోత్ పార్టీస్ రేపు కంపల్సరీ మళ్ళీ ఆర్గ్యుమెంట్ మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సంబంధించిన కేసు రేపు ప్రభుత్వం నుండి కానీ అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ తరఫున కూడా కంపల్సరీ రేపు వాదనలు మన ప్రతివాదనలు ఉంటాయి. రేపు వాదనల ప్రతివాదన జరిగిన తర్వాతనే బండి భగీరథ్ సంబంధించినటువంటి బెయిల్ పైన తుది నిర్ణయం వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి కూడా గౌరవ కోర్టు పోలీసు వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. గతంలో ఈ కేసు ఎట్లా ఉందో అదే విధంగా ఉంటుందని మనం చూడవచ్చు. సో ఒక సీనియర్ అడ్వకేట్గా రేపు మొన్న 2వ తారీఖున 13వ తారీఖున హాజరు కామంటే హాజరు కాలేదు, 15వ తారీఖున నేను పోలీసు ముందు హాజరవుతా అన్నాడు. సో కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది. రేపు మళ్ళీ భగీరథ పోలీసు ముందు హాజరవుతాడా? ఒకవేళ హాజరు కనుక కాకపోతే ఎలాంటి యాక్షన్ పోలీస్ యాక్షన్ ఉండే అవకాశం ఉంది? అంటే తానే ఒప్పుకుండు, రేపు నేను 15వ తారీఖు నేను పోలీస్ స్టేషన్ పోతా, నేను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పోలీసు వాళ్ళు ఇస్తానని చెప్పి తానే లెటర్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ పోలీసుకు ఒకవేళ తన అటెండ్ కాకుంటే కంపల్సరీ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ బండి భగీరథ్. సో మరి రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్స్ కోసం వెయిట్ చేసి అరెస్ట్ అనేది ఆపుతారా, లేకపోతే పోలీసులు తన పరిధిలో ఏమైతే చేయాలనుకున్నారో అది కంటిన్యూ చేస్తారా? సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ సిట్ అనేది ఒక సంస్థను అక్కడ ఈ కేసు విషయంలో స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాళ్ళ విచారణ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గౌరవ కోర్టు కూడా ఏం చెప్పింది, ఈరోజు రేపటికి బోత్ పార్టీస్ రేపు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తానని చెప్పి కాబట్టి రేపటికి గౌరవ కోర్టు కూడా వాయిదా వేయడం జరిగింది. కానీ ఎక్కడైతే బండి భగీరథ్ గతంలో ఈ కేసు ఎట్లా ఉన్నదో అట్లనే చూడొచ్చు తప్పితే వేరే కోణం మనం చూడడానికి లేదు. ఎందుకంటే బండి భగీరథ్ తానే చెప్పిండు, తానే లెటర్ ఇచ్చిందని చెప్పేసి నేను రేపు వచ్చి నేను కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను వివరణ ఇస్తాను చెప్పింది కాబట్టి రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ ఇచ్చిన తర్వాత తాను చెప్పిన అంశాలను సంతృప్తి పరిచే ఉండేటుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకపోవచ్చు. కానీ పోక్సో కేసులో ఏంటంటే చట్టాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఇటువంటి కేసులో కంపల్సరీ అరెస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తూ ఉన్నాము సీనియర్ అడ్వకేట్ గౌడ్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం రేపు కోర్టు పరిధిలో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇరువైపులా వింటారు. కానీ
తానే సరెండర్ అయ్యాడు. రేపు 12 తారీఖు 13 తారీఖు కాకుండా 15 తారీఖు హాజరవుతా అని చెప్పేసి రేపు ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాల్సిందే. ఒకవేళ కనుక పోలీసుల ముందు హాజరవ్వకుండా కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఆయన అప్స్కాండ్ అయితే మాత్రం పోలీసులు తగిన చర్య తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడెక్కడ కూడా స్టే ఇవ్వడం కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆపడం కానీ ఎక్కడ కూడా ఆర్డర్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది, ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని రేపటికి పోస్ట్ పోన్ చేశారు. మరి రేపు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ కొనసాగుతాయి కాబట్టి రేపు కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది దాని మీద సర్వత్గా ఉత్కంఠ కొనసాగినా రేపు యథావిధిగా పోలీసుల ముందు భగీరథ హాజరు అవ్వాల్సిందని చెప్పని కూడా అడ్వకేట్ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్. భగీరథ బెయిల్కి సంబంధించి కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అని మనం చూసాము. తర్వాత బీజేపీతో అడ్వకేట్ సంబంధించిన వర్షం కూడా మనం చూసాం. అయితే అసలు కోర్టులో ఏం జరిగింది, అసలు ఈ సెక్షన్లో ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంది దాని మీద దీనికి సంబంధించి రామనరసింహ గౌడ్ గారు అడ్వకేట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ భగీరథ కేసు సంబంధించి సెక్షన్లు ఏంటి, దాంట్లో పడే శిక్షలు ఏంటి, ఈరోజు కోర్టులో ఏమైనా ఆర్గ్యుమెంట్ జరిగింది? గౌరవ హైకోర్టులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీ గారు అదేవిధంగా బండి భగీరథ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు వాదోపవాదనలు ఈరోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈరోజు గౌరవ హైకోర్టులో జరగడం జరిగింది. ముఖ్యంగా బండి భగీరథ్ పైన ఏదైతే పోక్సో యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 and 6 ఎట్ ద సేమ్ టైం బిఎన్ఎస్ 74 and 75 అదేవిధంగా వివిధ చట్టాల కింద ఏదైతే బండి భగీరథ కేసులు నమోదు చేయడం జరిగిందో దానికి ఈరోజు గౌరవ హైకోర్టులో వాళ్ళు అతనికి బెయిల్ ఆర్డర్ పైన అదేవిధంగా ఏమైనా రిలీఫ్ కోసం వాళ్ళు గౌరవ హైకోర్టు రావడం జరిగింది. అయినప్పుడు కూడా కోర్టు ఇద్దరి వాదనలు అయిన తర్వాత రేపటికి ఈ కోర్టు వాళ్ళ బెయిల్ పిటిషన్ సంబంధించిన వాయిదాలు రేపటికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కేసులో ఎవరైతే మైనర్ బాలిక ఉన్నదో మైనర్ బాలిక మొదట్లో కానీ తర్వాత కానీ పోలీసు ఎవరైతే రాష్ట్ర పోలీసు వారు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయి తరఫున ఈరోజు ఇలా గౌరవ హైకోర్టులో వాళ్ళు వాదనలు 10 మంది వినిపించడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ మొత్తం మీద కేసు మొత్తం మీద ఏజ్ అనేది చాలా కీలకంగా ఉంది. ఒకవైపున బాధితులతో అడ్వకేట్లేమో మైనర్ అంటారు, కానీ వాళ్ళు భగీరథ అడ్వకేట్లేమో మేజర్ అని చెప్పి అంటారు. ఈ కాంట్రవర్సీలో కోర్టు ఎలాంటి క్వశ్చన్ చేసింది, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ బెంచ్ మీద వినిపించారు? సారీ వాస్తవానికి వాళ్ళు అమ్మాయి బర్త్ సర్టిఫికెట్లు 2 విధాలుగా ఉన్నాయి. దాంట్లో ఒకటేమో 2000 సంబంధించింది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా అట్లా కూడా చూసుకున్నా కూడా అమ్మాయి మైనర్ అవుతుంది కాబట్టి పోక్సో కేసు దీనికి అప్లికేబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ కౌన్సిల్ ఏవైతే నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో తను కూడా వాదనలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్గా అమ్మాయి మైనర్ అని చెప్పేసి వాళ్ళు బలంగా వినిపించడం జరిగింది. అందులో భాగంగానే పోక్సో కేసు కంపల్సరీ, పోక్సో యాక్ట్ కంపల్సరీ దీనికి వర్తిస్తుందని చెప్పేసి గౌరవ పీపీ గారు కోర్టు దృష్టి తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా మనం గమనిస్తే ఈ కోర్టు ఆర్గ్యుమెంట్స్ ప్రకారం చూస్తే మధ్యంతర బెయిల్కి సంబంధించి రేపు పోస్ట్పోన్ చేయడం జరిగింది, రెగ్యులర్ బెయిల్ వారం పోస్ట్పోన్ జరిగింది. అంటే రేపు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయా, దాంట్లో ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు వినిపిస్తారా లేకపోతే భగీరథ తరపున అడ్వకేట్ వినిపిస్తారా? బోత్ పార్టీస్ రేపు కంపల్సరీ మళ్ళీ ఆర్గ్యుమెంట్ మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సంబంధించిన కేసు రేపు ప్రభుత్వం నుండి కానీ అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ తరఫున కూడా కంపల్సరీ రేపు వాదనలు మన ప్రతివాదనలు ఉంటాయి. రేపు వాదనల ప్రతివాదన జరిగిన తర్వాతనే బండి భగీరథ్ సంబంధించినటువంటి బెయిల్ పైన తుది నిర్ణయం వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి కూడా గౌరవ కోర్టు పోలీసు వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. గతంలో ఈ కేసు ఎట్లా ఉందో అదే విధంగా ఉంటుందని మనం చూడవచ్చు. సో ఒక సీనియర్ అడ్వకేట్గా రేపు మొన్న 2వ తారీఖున 13వ తారీఖున హాజరు కామంటే హాజరు కాలేదు, 15వ తారీఖున నేను పోలీసు ముందు హాజరవుతా అన్నాడు. సో కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది. రేపు మళ్ళీ భగీరథ పోలీసు ముందు హాజరవుతాడా? ఒకవేళ హాజరు కనుక కాకపోతే ఎలాంటి యాక్షన్ పోలీస్ యాక్షన్ ఉండే అవకాశం ఉంది? అంటే తానే ఒప్పుకుండు, నేను 15వ తారీఖు నేను పోలీస్ స్టేషన్ పోతా, నేను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పోలీసు వాళ్ళకి ఇస్తాను చెప్పి తానే లెటర్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ పోలీసుకు ఒకవేళ తన అటెండ్ కాకుంటే కంపల్సరీ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ బండి భగీరథ్. సో మరి రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్స్ కోసం వెయిట్ చేసి అరెస్ట్ అనేది ఆపుతారా, లేకపోతే పోలీసులు తన పరిధిలో ఏమైతే చేయాలనుకున్నారో అది కంటిన్యూ చేస్తారా? సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ సిట్ అనేది ఒక సంస్థను అక్కడ ఈ కేసు విషయంలో స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాళ్ళ విచారణ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గౌరవ కోర్టు కూడా ఏం చెప్పింది, ఈరోజు రేపటికి బోత్ పార్టీస్ రేపు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తానని చెప్పి కాబట్టి రేపటికి గౌరవ కోర్టు కూడా వాయిదా వేయడం జరిగింది.
కానీ ఎక్కడైతే బండి భగీరథ్ గతంలో ఈ కేసు ఎట్లా ఉన్నదో అట్లనే చూడొచ్చు తప్పితే వేరే కోణం మనం చూడడానికి లేదు. ఎందుకంటే బండి భగీరథ్ తానే చెప్పిండు, తానే లెటర్ ఇచ్చిందని చెప్పేసి నేను రేపు వచ్చి నేను కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను వివరణ ఇస్తానని చెప్పింది. కాబట్టి రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ ఇచ్చిన తర్వాత తాను చెప్పిన అంశాలను సంతృప్తి పరిచే ఉండేటుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకపోవచ్చు. కానీ పోక్సో కేసులో ఏంటంటే చట్టాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఇటువంటి కేసులో కంపల్సరీ అరెస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తూ ఉన్నాము సీనియర్ అడ్వకేట్ గౌడ్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం రేపు కోర్టు పరిధిలో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇరువైపులా వింటారు. కానీ తానే సరెండర్ అయ్యాడు 13వ తారీఖు కాకుండా 15వ తారీఖు హాజరవుతా అని చెప్పేసి రేపు ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాల్సిందే. ఒకవేళ కనుక పోలీసుల ముందు హాజరవ్వకుండా కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఆయన అప్స్కాండ్ అయితే మాత్రం పోలీసులు తగిన చర్య తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడెక్కడ కూడా స్టే ఇవ్వడం కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆపడం కానీ ఎక్కడా కూడా ఆర్డర్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది, ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని రేపటికి పోస్ట్పోన్ చేశారు. మరి రేపు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ కొనసాగుతాయి కాబట్టి రేపు కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద సర్వత్గా ఒత్తిడి కొనసాగినా రేపు యథావిధిగా పోలీసుల ముందు భగీరథ హాజరవ్వాల్సిందని చెప్పని కూడా అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.